పెద్ద నటుడిని చెప్పుతో కొడతానని హెచ్చరించాట శివాజీ రాజా. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శివాజీ రాజా ఒకరు. రీసెంట్గానే మా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈయనకు కాస్త దూకుడు ఎక్కువే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏకంగా బాంబు పేల్చాడు. పరిశ్రమలోనో పెద్ద నటుడిని చెప్తో కొడతానంటూ హెచ్చరించానని చెప్పాడు. ఇంతకీ ఆయన ఎందుకు ఆ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సీనియర్ నటుడు రంగనాథ్ గారితో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. అలాంటి ఆయనే సూసైడ్ చేసుకున్నారని తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను. రంగనాథ్ గారి మరణ వార్త విని ఆయన ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో నాతో పాటు చిరంజీవి కూడా వచ్చారు. రంగనాథ్ గారి ఇల్లు నగరానికి చాలా దూరం ఉంది. సినిమా ఆర్టిస్టులందరూ అక్కడికి రాలేననే భావనతో ఆయన మృతదేహాన్ని మా కార్యాలయంలో పెట్టించా. అప్పుడు అక్కడికి ఒక పెద్ద వ్యక్తి, నటుడు నా దగ్గరికి వచ్చి, ఈయన శవాన్ని ఇక్కడెందుకు పెట్టావని కోపంగా అడిగాడు. ఆయన మాటలు విని కోపంతో రగిలిపోయిన నేను, ఏంట్రా అన్నావు, ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా అని హెచ్చరించాను. ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తే, కానీ సంస్కారంలో నా కాలి గోటికి కూడా సరిపోడు అని ఆ రోజు జరిగిన ఉదంతాన్ని శివాజీ రాజా వివరించారు. ఇంకా మాట్లాడుతూ, రంగనాథ్ దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ల మూవీలో తాను హీరోగా నటించినందుకే ఆయన మృతదేహాన్ని మా ఛాంబర్లో పెట్టించానని ఆ పెద్ద వ్యక్తి అనుకున్నాడని, కానీ అంతకుముందు కూడా ఎంతోమంది సినిమా వాళ్ళ పార్థివ దేహాలను అక్కడ పెట్టామని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. ఈ విధంగా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పెద్ద వ్యక్తి ఎవరై ఉంటారా అని తెలుసుకోవడం కోసం ఇండస్ట్రీలో ఆరా తీస్తున్నారట.